సెంట్రల్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ అయిన తర్వాత కూడా నా టాప్ ప్రయారిటీగా ఈ భోగాపురం ప్రాజెక్ట్ పెట్టుకున్నాం. రేపు ఉత్తరాంధ్ర అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనంటే ఉత్తరాంధ్రకి సెంటర్లో గుండెకాయలాగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని ఎంత శరవేగంగా మన ఎయిర్పోర్ట్ని మనం ప్రారంభోత్సవం చేసుకోగలిగితే మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎకానమీకి కూడా చాలా మంచి జరుగుతుందనే ఆలోచనతో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రం 2026 సంవత్సరంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలన్న ఆలోచనతో మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ తాలూకు ఆలోచన కూడా ఎందుకంటే ఈ యొక్క ప్రాంత సుమారు 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఈ ఎయిర్పోర్ట్ ద్వారా మనకు లభిస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచనతో ఎల్లుండి 11వ తేదీన ప్రత్యేకంగా ఇక్కడ విజిట్ కూడా పెట్టుకున్నారు. ఈరోజు టాప్ ప్రయారిటీగా భోగాపురం ఎయిర్పోర్ట్ని తీసుకొని ప్రాజెక్టుని పూర్తి చేయడానికి మాత్రం మా తరఫున పూర్తి